అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంఘాల యొక్క అభిష్ట మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు పాలకులు కానీ, పాలక పక్షం కానీ, ప్రతిపక్షం వాళ్ళు కానీ వ్యవహరించాలనేది నేను ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా నేను ఈ నియోజకవర్గానికి 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యము నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు, నాయకులు సహకారంతో నేను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ రోజున ఇదే రాజకీయ నాయకులు, ఇదే రాజకీయ పక్షాలు ఉన్నటువంటి నాయకత్వము ఆ రోజు ఉంది, ఈ రోజు కూడా ఉంది. నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో వారికి రావాల్సిన హక్కులు ప్రజలు కల్పించిన కానీ కూడా ప్రజల ద్వారా ప్రజాస్వామ్యంలో సంక్రమించిన హక్కులను ప్రొటెస్ట్ చేయడంలో ఎక్కడ విఫలమయ్యారు, విఫలం అవడం వలన ఇప్పుడు దాపరించినటువంటి విపత్కర పరిస్థితులు ఈ నియోజకవర్గంలో సంభవించినవనే దానికి నేను చెప్పడము ఒకటి చూచాను. ఈ సందర్భం చెప్తున్నానంటే, ఈ నియోజకవర్గము బలమైన నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గము సమృద్ధిగా వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రజలు, పేదలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, వాళ్ళ అభిలాష ఒకప్పుడు 2009 కన్నా ముందు, అలాగే 2014 తర్వాత వాళ్ళ జీవన విధానంలో మార్పులు కానీ, వాళ్ళ నడకలో కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తులో కానీ వచ్చిన పెను మార్పులు కానీ, అవన్నీ ఒకసారి మనం రాజకీయ విశ్లేషణ చేసుకుంటే ఎన్నో గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. న్యాయం అంటే అంతకుముందు నందికొట్కూరు అనేలోగా ప్రజలు, అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, నాయకులు కానీ, నందికొట్కూరు అంతగా ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గము. అంటే రాజకీయ నాయకులకు వచ్చిన అవకాశం, రాజకీయ నాయకులకు చట్టసభలో వచ్చినటువంటి హక్కులు, పేద ప్రజల కోసము, పేద ప్రజల అభ్యున్నతి కోసము, ఆ ప్రాంత జీవన విధానం మెరుగుపడటం కోసము ఆ రాజకీయ నాయకులకు ఆ సౌలభ్యత ఉంది. అంటే పనిచేసి మన్ననలు పొంది ఆ ప్రాంత అభివృద్ధి కాంక్షించేవాళ్ళు. కానీ ఈరోజు జరుగుతున్న చరిత్ర ఏంటంటే, ఈ ప్రాంతంలో ఏ వాగు ఏ గ్రామం నుండి పుడుతుంది, ఏ వాగు ఏ గ్రామంలో కనుమరుగవుతుంది, ఏ గ్రామానికి ఎన్ని వీధులు ఉన్నాయి, ఏ గ్రామంలో ఎన్ని ఆ గ్రామానికి సంబంధించిన అవి ఉన్నాయి, ఇది తెలియకుండా కానీ కూడా ఎవరో ఇంపోర్టెడ్ నాయకత్వాన్ని ఈరోజు మన మీద రుద్దడానికి ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, వాళ్ళ సమక్షంలో కానీ చేస్తున్న ఆ ప్రక్రియ పార్టీని కానీ, నాయకత్వాన్ని వ్యతిరేకించట్లేదు. ఆ ప్రక్రియను ఏదైతే మన ప్రాంతం కాని వ్యక్తులు, ఇప్పుడు కర్నూలు జిల్లాలో 2 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. 2 ఎస్సీ రిజర్వ్డ్ జిల్లాల్లో కోడుమూరు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పిల్లలకి ఇచ్చారు. నందికొట్కూరు ఏమో వైజాగ్ కడప అంటున్నారు, తెలియదు. వైజాగ్ కడప అంటున్నారు. వాళ్ళు ఏదో ఓన్ చేసుకుంటున్నారు, ఈ ప్రాంతం పుట్టినాను, ఈ ప్రాంతం చదివినాను, అది తెలుసు. ఇప్పుడు అమెరికాలో మనం పోతాం, అమెరికాలో 30 ఏళ్ళు గ్రీన్ కార్డు కూడా వస్తుంది. కానీ మన ఇండియన్ అంటారా, అమెరికన్ అంటారా? ప్రాంతం యొక్క హక్కు ఏదో మనము ఎవరిని మభ్య పెట్టాలని ఇంకొకటి అనే దాని మీద మనల్ని ఆత్మ సంతృప్తి పరచుకోవాలి. మనం మాట్లాడే మాటలు కానీ, మన చర్యలు కానీ, మన ప్రక్రియ కానీ ఏదైనా ఎట్లుండాలంటే కనీసం మన మనస్సాక్షిని ఒప్పుకుండాలి. ఆ విధంగా చేస్తే ప్రజలు హర్షిస్తారు. మీకు అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఏమి చేయగలుగుతాము అనేది ప్రధానమైన క్రియ. ఈ
రాబోయే కాలంలో ప్రజలకు ఎవరైతే విశ్వాసం పొంది ఈ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఫ్యూడలిజము ఏదో ఒక సిద్ధాంతము ఇంకొకటి కాకుండా ఒక మంచి సాంప్రదాయం అభివృద్ధికి చెందే వాతావరణము ఈ ప్రాంతవాసులు కల్పించాలని ఫ్యాక్షన్ కోరల నుండి ఈ ప్రజలను విముక్తిని కల్పించాలని అలాంటి నాయకత్వాన్ని మనము తిలోగతం ఇవ్వాలని ప్రజల యొక్క అభిష్టానాన్ని ప్రజల యొక్క మమకారాన్ని ప్రజల యొక్క ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి అభిమానాన్ని గౌరవించాలని నేను ఈ సందర్భంగా కొలని భారతమ్మ దర్శనాంతము వచ్చి మీ అందరితో ఈరోజు సమీక్ష పెట్టడం జరుగుతుంది. ఇంకోటి మీరు మీరు టికెట్ ఆశించారని తెలిసింది. మీకు టికెట్ రాని పక్షంలో మీరు పార్టీ మారుతారని కూడా ప్రచారం జరుగుతుంది బయట. పార్టీ మారనా నా ఉద్దేశం అంతా కూడా ఏంటంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఎప్పటి నుండో సమస్యలు ఉన్నటువంటి డిమాండ్స్ నేను గతంలో సాధించిన డిమాండ్స్ అదే డిమాండ్స్ నేను కంటిన్యూ చేయమన్నా. ఇప్పుడు 32,000 కల్లా నీళ్ళకు సమృద్ధిగా రైతులు పంటలు పండించుకొని బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. అవునా, మీ హయాంలో బాగా జరిగిందన్న. మళ్ళీ మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నారు కదా, ఈ 5 ఏళ్ల కాలం మీరు ఒక్కసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళరా? ప్రభుత్వం దృష్టికి ఒకసారి తీసుకుపోయినాను అంటే రిటర్న్గా అవును, దానికి అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే మనము చట్టసభలో లేవు. అదే ఇప్పుడు వైసీపీకి ఇన్ఛార్జిని ప్రకటించినారు, మీరు మద్దతు ఇస్తున్నారా? ఇవ్వడం లేదా? నా మద్దతు కాదనే దానికన్నా ప్రజల మద్దతు అవసరం, ప్రజల మన్నలు పొందే నాయకత్వం అవసరం. నేను చెప్పేది అదే. అంటే మీకు ఈ నియోజకవర్గం కాకుండా నేను ఎమ్మెల్యే టికెట్ ఆశించినాను అన్న దాంట్లో తప్పులేదు. అవును, దేనికి ఆశించాను? ప్రజా సమస్యలు. నందికొట్కూరు నియోజకవర్గము 10 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరం ఉంది. ఎలాంటి ప్రగతికి నోచుకోలేదు, ఎలాంటి పురోగతికి నేర్చుకోలేదు. వాటినన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించాలనే ఉద్దేశంతో కంటెక్ట్ చేయాలని చూశాను. పార్టీలో అవకాశం ఇస్తాయా అని ఆశించాను. అవకాశం ఇస్తాయా లేదంటే టైం ఉంది, కాలమే పరిష్కరిస్తాను. ఇంకా 1.5 month ఉంది, చేస్తా. ఇప్పుడు నేను ఆ డిమాండ్స్ ఎందుకు కొడుతున్నా అంటే, ఒకవేళ అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు పార్టీకి రిప్రజెంట్ చేసే నాయకత్వం ఖచ్చితంగా అలాంటి ప్రజలను నేను అభివృద్ధి పథంలో నడిపించగలను, వీటన్నిటిని నేను సాధించగలను, సాధించిన సమక్షంలో రాజీనామా చేయగలను, ప్రజల ముందు పెట్టాలి అనే డిమాండ్. లేదు, ప్రభుత్వం పక్షాన ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే అధిష్టానం ఉందో వాళ్ళు మనకు ఎలక్షన్ ముందు అసలు చేయాలి. ఎలక్షన్స్కి వచ్చి అందరూ వచ్చి మన పటేల్ సెంటర్లో పెట్టిపోతారు కదా, తెలుగుదేశం వస్తుంది, వైసీపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, కమ్యూనిస్ట్ వస్తుంది, తెలుగుదేశం అన్నీ వస్తాయి. అన్ని పార్టీలు ఈ డిమాండ్స్ మీద చర్చించాలి. ఈ ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద నేను అవగాహన ఇది, ఈ విధంగా నేను సాల్వ్ చేయగలుగుతాను అని ప్రజల మన్ననను పొందే విధంగా ఆ నాయకత్వము, ఆ నాయకుడు విశ్వాసం కలిగించాలి ఈ ప్రాంత ప్రజలకు. ఎందుకంటే ఇవన్నీ కోల్పోయినారు. భవిష్యత్తు మీ రాజకీయ భవిష్యత్తు నేను ప్రజల పక్షాన్ని ఉంటాను. అంటే పార్టీ మారేది ఇప్పుడే మీరు చెప్పారంటారు. పార్టీ మారుతారని బయట బాగా ప్రచారం అవుతుంది. നമ്മുടെ కాలమే పరిష్కారం. ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకత్వం అయినా కానీ, నాకు సంబంధించిన బలమైన కాంక్ష ఉన్నటువంటి అంశాలు ఇవి. ఈ అంశాలను ఏ నాయకత్వం అయితే నాకు ఆశ్రయిస్తాయో ఆ నాయకత్వం కింద పనిచేయడానికి నేను సిద్ధము. అంతే కదా, నేను ప్రజల పక్షాన పనిచేయడానికి సిద్ధపడినా. ఈ 10 ఏళ్ళు కూడా ప్రజల పక్షాన పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు అవకాశం లేదు. ఒకవేళ డాక్టర్ సుధీర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మీరు కొంచెం పార్టీకి దూరంగా ఉన్నారన్నట్లు కూడా సమాచారం వస్తుంది. తమ్ముడా, నేను పార్టీకి ఏ రోజు దూరం లేను. అప్పుడెట్లో ఇప్పుడెట్లా. ఓకే, ఫస్ట్ నుండి ఏ డిస్టెన్స్ ఉందో ఇప్పుడు అదే డిస్టెన్స్. అంటే నా వెసులుబాటుతనం నాకు తెలుసు, నా ప్రియారిటీ నాకు తెలుసు, నా విలువ నాకు తెలుసు. నేను నాకు అవకాశం ఇచ్చాను నేను చూసుకుపోయే మనస్తత్వం కాదు, లేకుంటే ఇంకోటి పూసుకునేది కాదు. నా లిమిటేషన్ నాకు తెలుసు, నా ప్రియారిటీ నాకు తెలుసు, నా వెసులుబాటుతనం నాకు తెలుసు. నాకు ఒకళ్ళ మీద అసూయ కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఈ ప్రాంత సమస్యలపైన, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం పైన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సౌలభ్యం పైన, అభివృద్ధి పైన మమకారం ఉండాలి. ఏదో వ్యాపారలాగా వచ్చి, రాజకీయాలు ఎంతంతా వ్యాపారం అయినాయి కదా, వ్యాపారలాగా వచ్చి ఏదో ఎమ్మెల్యే కార్డు. ఎందుకంటే గతంలో మనం ఆర్తంలో చూసాం, స్టిక్కర్ కోసం ఎమ్మెల్యే అయినట్టున్నాడు అతను. అంతే కదా, పాపం పొద్దున్న లేచినప్పుడు గ్రామాలు తిరిగినాడు,
పాంప్లెట్ కొట్టుకొని ఏం లాభం చెప్పు. ఈ అభివృద్ధి చేసినా అతని పిల్లలు ఇది అభివృద్ధి చేసినా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నేను ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉన్నా, అతను ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉన్నాడు. నాకు చేయంటూ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు జరిగిందంటారు అట్లా? ఆ విధంగా ఎందుకు జరిగిందంటారు? అదే అది ఆయన అడగాల, మనం కాదు. మీరు పార్టీలో ఉన్నారు కదా, మీకు పార్టీలు ఉంటే నేను కొన్ని లిమిటేషన్స్ చెప్తాను ఓకే. కదా, లిమిటేషన్స్ ఓకే. అతను అడిగితే కరెక్ట్ చెప్తాను, నన్ను కాదు కదా. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా అవకాశం చట్టసభలో ఇచ్చినాడు, ఆయనకి ఎమ్మెల్యేకి ఇచ్చినాడు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఆయనకి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినాడు. నేనేనా అవును సార్. నువ్వు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఓకే. నా ప్రజలు మద్దతు ఇస్తే మీరు పోటీ చేస్తారా? ప్రజల మధ్య తప్పదు కదా, ప్రజల మద్దతు లేనటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారు. మీరు ప్రజల నుంచి మీకు మద్దతు వస్తే మీరు నిలబడాలంటే మీరు పోటీకి సిద్ధమా? ప్రజల తరపున ఎప్పుడు ఉండడానికి సిద్ధము. ఎలక్షన్లలో ఎప్పుడు దేనికైనా, నాట్ ఓన్లీ ఎలక్షన్స్, దేనికైనా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధమే. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిష్టం మేరకు పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధము. నేను ఎప్పుడు ఎందుకంటే వేసింది లేదు, నేను ఏ రోజు నా సొంత లాభాపేక్ష చేసింది లేదు. ఎమ్మెల్యే గుండు కూడా నా తమ్ముని కానీ నా కుటుంబాన్ని కానీ ఒక 5 పైసలు నేను సంపాదించింది లేదు. అది రాజకీయం అంటే ఒక మంచి సేవాభావం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.